Hello guys, welcome back to my channel. చాలా రోజుల తర్వాతకి మళ్ళీ లాంగ్ వీడియోతో నేను మీ ముందుకొచ్చేసాను. సో, ఈ వీడియో మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ అందరికీ కూడా. సో, ప్లీజ్ డూ లైక్ గైస్. సో, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా రీచ్ వస్తుంది. సో, ఏంటిదని చెప్పేసి నేను సింపుల్‌గా చెప్పేస్తాను. ఎందుకంటే నేను యాక్చువల్‌గా లాంగ్ వీడియో అనేసి అనుకోలేదు. సో, అక్కడికెళ్ళిన తర్వాత లాంగ్ వీడియో చేయాల్సొచ్చింది. సో, ఏంటి అనేది ముందే చెప్తాను. సో, ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి మేము ఒక టెంపుల్‌కి వెళ్తుండే. సో, అక్కడ మా కులదేవత అనమాట చిత్తారమ్మ. సో, మేము ఎవ్రీ ఇయర్‌లీ ఏదో ఒక ఫంక్షన్, దావత్ అన్నట్టు జరుగుతూ ఉంటుంది అక్కడ. సో, ఇదే అనమాట చిత్తారమ్మ టెంపుల్. అప్పుడు మేమొచ్చినప్పుడు వేరేగా ఉండే. ఇప్పుడు వేరేగా చేంజ్ అయిపోయింది కంప్లీట్‌గా. సో, ఇక్కడ ఉన్న హిస్టరీ ఏంటిదనేది నాకు తెలీదు. సో, మాకు ఎప్పుడు ఎవరు చెప్పలేదు. మా తాత వాళ్ళు కానీ, మా డ్యాడీ వాళ్ళు ఎవ్వరు చెప్పలేదు. సో, ప్రాపర్‌గా ఏంటిది అని చెప్పేసి ఈరోజు అక్కడున్న ఒక అంకుల్‌ని అడిగితే ఆ అంకుల్ చెప్పినారనమాట. సో, అసలు ఏం జరిగింది, ఏంది అనేది మీరు ఆ అంకుల్‌ని మాటల్లో వినండి. అండ్ ఎవరైనా పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టెంపుల్‌కి విజిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ టెంపుల్‌కి చాలా పెద్ద హిస్టరీయే ఉంది అసలు. సో, నేను ఇక్కడ క్లియర్‌గా మొత్తం ఏంటి, ఏంటి అని చెప్పేసి అయితే నేను క్లియర్‌గా అయితే తెలుసుకోలేకపోయినాను. ఐ మీన్ మీ అందరి డౌట్స్ క్లారిటీ అయ్యేంతగా. సో, నార్మల్‌గా నేను దర్శనం కోసం వస్తే నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో దట్ నేను మీకు కూడా ఇన్ఫార్మ్ చేయాలి అనుకున్నాను. సో, ఇక్కడ మా దర్శనం అంతా అయిపోయింది. సో, ఇప్పుడు మీరు ఆ అంకుల్ ఏం చెప్పినారు, ఏంది అని చెప్పేసి లాస్ట్ వరకు చూడండి. నేను ఈ వీడియో ల్యాగ్ కూడా చేయాలని అనుకోవట్లేదు. సో, అందుకని చెప్పి మొత్తం అంతా నేను తీసుకున్న వీడియోస్ అన్నీ కూడా నేను స్టాప్ చేసేసి మరీ నేను డైరెక్ట్‌గా ఆ అంకుల్ చెప్పిన వీడియోనే నేను పెడుతున్నాను. సో, ప్లీజ్ డూ లైక్ గాయ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొన్ని పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వరకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాను. బయట సమాధులు ఉన్నాయి కదా అవి. అది స్టోరీ ఏంది? స్టార్టింగ్లో అమ్మవారు మహారాష్ట్ర నుంచి నడుచుకుంటా వచ్చేస్తుంది ఇక్కడ. వస్తూ వస్తూ గజ్వేల్ దగ్గర చిత్తారమ్మనే చిత్తారమ్మ పిడిచేటు ఉంటుంది ఏడా గజ్వేల్లో పిడిచేటి ఊరు ఉంటుంది. అక్కడ ఆగింది అమ్మవారు. ఆడ కొన్ని రోజులు ఆగి అక్కడ నుంచి మళ్ళీ ఆమె మంచిగా అనిపించలేక వచ్చేసింది చక్కగా. వచ్చేసి ఇక్కడ చిత్తారమ్మ గండి అని ఉంటుంది, పొన్నాల గండి అని ఉంటుంది. ఆ పొన్నాల గండిలో ఆగిపోయింది. అక్కడ వచ్చేసి ఇలా పడిపోయింది అమ్మవారు. అయితే అమ్మవారు అక్కడ ఇలా పడిపోయి ఏం చేసిందంటే ఇక అక్కడే ఉన్నది. అయితే మా తాతకు చిన్న అమ్మాయిని 7 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసిరట. అయితే మా ఊళ్ళో అంతా ఏం చేస్తారంటే డైరీ ఫామ్ అది మింట్రీది గడ్డి పోయి నీకు కంచెకి వెళ్తారు. అయితే ఈమె చిన్నపిల్ల ఇంటికాడ ఉంటుంది లేక అని చెప్పి వాళ్ళ అత్త ఎంబడి తీసుకొని పోయింది కంచెలకి. ఆమె గడ్డి కోసినా కొద్దిగా ఈమె ఒక దగ్గర వేస్తుంది. అట్లా అట్లా ఒక వారం 10 రోజుల తర్వాత పోతున్నాగా అమ్మవారు అక్కడ వచ్చి ఆగిపోయింది కదా. ఆమెకు నచ్చిందో ఏమైందో అమ్మవారి మీద ఈమె వచ్చేసింది. ఆమె మీద అక్కడ ఫోటో ఉంది, అక్కడ ఫోటో ఉన్నామే. ఆమె మీద దేవుడు వచ్చిండు కానీ ఎవరికి తెలియదు. అయితే అట్లా నడుస్తుంటే కొన్ని రోజుల తర్వాత ఈమె ఇంకా అడిగి పోయినాక ఈమె ఆ గుట్టల పండు వెళ్ళిపోతుంది. రాదు ఫస్ట్ ఆమె గుట్టల పండు వెళ్ళిపోతుంది గండిలా. వీళ్ళు పొద్దుగాల పోగానే సాయంత్రం వరకు కానరాదు. అక్కడ గుట్టలలో వెళ్ళిపోతుంది ఎక్కడ. మళ్ళీ పొద్దుకి వచ్చేటప్పుడు వాళ్ళు ఎక్కడ వస్తుందట. ఇప్పుడు ఈమె కూడా గడ్డి ఇప్పుడు వీళ్ళు కోసేస్తుంటారు కదా. ఆమె కోస్తున్న సమయంలో ఈ పక్క ఈమెకి కూడా పోయకున్నా సరే ఈమె కూడా కనబడుతుంది వచ్చేటప్పుడు సాయంత్రం గడ్డి అంతా. పొద్దు డైలీ ఆమె పోగానే గుట్టలకి వెళ్ళిపోతుంది. మళ్ళీ సాయంత్రం వస్తుందని ఇంటికి వచ్చినాక కొట్టిరు, అది చేసి లొల్లి చేసిరు. ఎక్కడ పోతున్నా అంటే ఎక్కడ పోతున్నా అంటే మళ్ళీ పొద్దుగాల పోగానే అక్కడ వెళ్ళిపోతుంది. అయితే మా భర్తని చెప్పారు, నీ భార్య అక్కడ పోగానే ఆ గుట్టలకి వెళ్ళిపోతుంది, మళ్ళీ సాయంత్రమే వస్తుంది, మరి అక్కడ ఏం చేస్తుందో ఎవరు వెళ్ళిపోతుందో మాకు తెలియదు, పొద్దుగాల పోతుంది అంటే ఒక రోజు ఇంటికాడ కొట్టిరట. మళ్ళీ తెల్లారట పోగానే నైట్ రాలేక అటే వెళ్ళిపోయింది. అది అటే వెళ్ళిపోయింది. చూసి సీకట్ అయింది. వెళ్ళేసి వచ్చి ఇంటికి వచ్చేసినాక మీ భార్య నిలవన నువ్వు చెప్తే నమ్మలేవురా, ఆ గుట్టల పంట వెళ్ళింది. మళ్ళీ ఈరోజు కూడా అటే పోయింది, రాలేదని. ఈ పెద్ద మనిషి ఏం చేసిండు, మేకలే కాస్తాడట ఆయన. గుడ్డలు ఇట్లా ఉంటుంది కదా మన గొల్లల దగ్గర, అది పెట్టుకొని పోయినాడు. నైట్ మబ్బులో పోయినాడు. పోయి దొరకదు అక్కడ చెరువు ఉంది కదా, పోయిరా మీరు చూసిరా? చూసినాం. చెరువు కట్ట మీద ఈయన పోయేసరికి కనబడలేదు. ఎవరు వాళ్ళ హస్బెండ్? వాళ్ళ హస్బెండ్ పోయిండు దానికి దొరకడానికి చూసుకుంటూ పోతే కదా ఏం కనరాలేదు.
అయితే ఇంకా ఆయన కట్ట నిలబడి ఇట్లా వెనక మరి చూస్తే అక్కడ పులి మీద కూర్చొని ఉందంట అమ్మాయి. ఈమెనా? ఆ, ఓ. పులి మీద కూర్చొని ఉంటే ఇంకా ఆయనకు భయం పడుతుందంట, అసలు ఏం చేయాలో అర్థం తోయలేదు. అట్లా చేసేప్పుడున్నాక ఇంకా ఆయనకు భయం అవుతుంది. భయం వేస్తుంటే ఏం భయపడదు బాలడా, నేనున్నాను, నువ్వేం భయపడదు అని చెప్పిందట. నేను ఇక్కడ ఉన్నా అని మీ వాళ్ళకి ఒకరికి చెప్పొద్దు అని చెప్పిందట. ఈయన సరే అమ్మ అట్లా అని చెప్పేసి మొక్కి ఇటు మనసు చూస్తే మళ్ళీ మాయమైపోయింది, దొరకలేదు. ఇంటికి వచ్చినట్టు ఇంటికి వచ్చి ఏమరా నీ భార్య దొరికిందంటే చెప్పాడు. అమ్మ ఉన్నది, మరి దొరకరాలేనా అంటే రానన్నది ఆనే ఉంది. నీ పిల్లలు నువ్వు దొరకరాకపోతే ఎందుకు దొరకరాలేమని అంటే ఆమె పులి మీద కూర్చొని ఉంది, నేను పోతా కదా, నీకేమరా పిచ్చిపాటి నయ్యిందిరా, పులి మీద తినేస్తుంది మనిషిని, పులి మీద కూర్చుంటే మనిషిని తింటుంది, పులి మన ఊకుంటుంది అని అన్నారు. అన్న తర్వాత లేదమ్మా అంటే నువ్వు నీకు దయ్యం పట్టింది, నీకేదో నువ్వు అట్లా చెప్తున్నావు అన్నమాట. ఇక మళ్ళీ సాయంత్రం మళ్ళీ పొద్దున మళ్ళీ గడ్డి పోయి నీకు పోతారు కదా, మళ్ళీ సాయంత్రం మళ్ళీ వచ్చింది. ఇంటికి వచ్చి తీసుకొని వస్తే కొట్టిరట, ఇంటికి వచ్చేసి అమ్మ కాల్చిరట ఇంగలంతో, నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు వద్దా అని చెప్పేస్తే వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. కరకపట్ల ఆమె అమ్మగారు కరకపట్లకి వెళ్ళిపోయినాక అక్కడ పోయినాక ఆమెకు దేవుడు వస్తుంది. ఇంకా చిన్నపిల్లలు బాగా లేకుంటే, గోదలు బాగా లేకుంటే అందరికి మంచిగా అవుతుంది. మంచిగా అవుతుంటే చూసి ఇక మా ఊరు ఏం చేసి ఆమె మనూరు ఆమె తోలుకొద్దాం మనమేట అని చెప్పేసి బండ్లు, ఎడ్ల బండ్లు, అప్పుడు బస్సులు లేవు కదా, ఎడ్ల బండ్లు కట్టుకొని పోయి తీసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చినాక ఇక ఆమె గుడి కట్టుకుంది, జాతర సాగుతుంది, మంచిగా నడుస్తుంది. అటుకెళ్ళి ఇక్కడ ఇది తీసుకొచ్చి ఇక్కడ గుడి కట్టి అప్పటి నుంచి జాతర నడుస్తూ ఉందన్నమాట. గండికెళ్ళి వచ్చింది. జాతర ఎప్పుడైతుంది? జనవరి ఎండింగ్ కన్నా ఫిబ్రవరి ఫస్ట్ అవుతుంది. ఓకే, అంటే శివరాత్రి ముందు. శివరాత్రి ముందు అది జరిగిన స్టోరీ ఆమె. అప్పటి నుంచి ఆమె ఇక్కడ ఇల్లు ఉండిపోయింది. తర్వాత ఆమె చనిపోయిన తర్వాత మా పెద్ద ఆమె ఎట్లా చనిపోయింది? చాలా ఏజ్ అయిపోయింది చనిపోయింది. పిల్లలు ఉన్నారు ఆమెకి? అయితే చెప్తా మర్చిపోయినాను. అయితే ఏమైందంటే ఆమెకు మళ్ళీ తోలుకొచ్చింది ఊరికి. తోలుకొచ్చినాక ఈయన పెళ్లి, ఆమె భార్యనే కదా, ఆమె ఇక నీకు నాకేం సంబంధం లేదు, నేను దేవుడు లేకనే ఉంటాను, నువ్వు నా దగ్గర రావద్దు అని అంటే ఈయన ఎక్కడో వెళ్ళి వేరే క్యాస్ట్ అమ్మాయి, కాపోళ్ళ అమ్మాయిని తెచ్చుకొని తోలుకొచ్చుకున్నాడు ఇంటికి. ఇంకైతే ఇక్కడ బాయ్ ఉండే కొనేరు, అలా బట్టలు కూడా నేను పోయి అలా బట్టి చనిపోయింది. చనిపోతే ఇక ఈయనకు భార్య కావాలి అంటని చెప్పి ఆమెనే మళ్ళీ ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే అప్పుడు మా తాత, ఇంకో తాత, ఆ తాత ముగ్గురు పుట్టిరు అన్నమాట. ఇక ఆమె అట్లనే ఉండిపోయింది. ఇక ఆమె అట్లనే ఉండిపోయింది. ఆమె దేవుడి మీదనే ఉండిపోయింది. ఈయనకు పెళ్లి చేస్తే, వేరే అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తే ఆమెకు ముగ్గురు కొడుకులు, ఒక ఆమెనే అన్నవా కార్వన ఆమె బిడ్డే. వీళ్ళు చనిపోయింది, ఇప్పుడు నేనే చూడలేను. అయితే ఆమె బిడ్డే, వీళ్ళు ముగ్గురు కొడుకులు, నలుగురు పుట్టిరు ఆమె. అయితే ఇప్పుడు మీరు అందరు ఆమె మన్మల్లో మన్మడు మా అయ్య, మా అయ్యకు మేము ఫస్ట్ నిలిచింది పున్నలగండి చిత్తారమ్మ, తర్వాత కర్కపట్ల, తర్వాత ఇక్కడ యాదగిరిపల్లి. ఈ యాదగిరిపల్లి నుంచి ఎక్కడైనా చిత్తారమ్మ ఎక్కడ లేదు, యాదగిరిపల్లినే గుడి ఉంది. ఇక్కడ నుండి ఇంకా గాజుల రామారం ఇక్కడ నుంచి మట్టి పాత గుడి ఇక్కడే. ఈ నుంచి తీసుకుపోయి గాజుల రామారంలో గుడి కట్టారు, అక్కడ చేసారు. ఇక తర్వాత ఇప్పుడు అన్ని ఊళ్ళ పంట, సిటీలో కూడా మస్తు మంది కట్టుకున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి తీసుకుపోయి గాజుల రామారం, తర్వాత ఇప్పుడు భోగారంలో కట్టారు, బండ్లవాడలో కట్టారు, ఇక్కడ కేశవరంలో కట్టారు, దిల్చుకున్నారా కట్టారు, చాలా దిక్కులో కట్టారు చిత్తారామ గుడి. ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఇక్కడే యాదగిరిపల్లి గండి, పొన్నాల గండి, యాదగిరిపల్లి, నరసంపల్లి గండి అంటారు యాదగిరిపల్లి. అంకుల్, అక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. అక్కడ 3 సమాధులు ఉన్నాయి కదా? 3 సమాధులు అంటే వాళ్ళు మా పెద్దనాయన, మా పెద్దమ్మ. అయితే ఈమె సాయమ్మ అంట అని చెప్పి ఇప్పుడు ఆ ఫోటోలు ఉంది కదా, ఆమె దేవుడు వచ్చి ఆమె గుడి కట్టించుకున్న తర్వాత వాళ్ళిద్దరూ పూజ చేసిర్రు ఇక్కడ గుడి దగ్గర. మా పెద్దనాయన అయితే, మా పెద్దమ్మ అయితే, ఆమె దేవుడు వచ్చిందని చెప్పి ఆమె సిగ ముగింది. ఇక ఇక్కడే పూజ చేసింది. ఆమె ఉన్న రోజుల దాకా ఇక ఆమెనే చేసింది. ఆమె చనిపోయిన తర్వాత
వాళ్ళ బిడ్డలు ఏం చేసినారంటే ఇక్కడ ఆమె మా తాతమ్మని ఆమె ఫోటోలో ఉన్న ఆమె సమాధి కూడా ఇక్కడ ఉంది. మా మండపం కిందదేమో ఫోటోలు ఉన్నాయి. అవతల ఉన్న వాళ్ళేమో పూజ చేసి ఆమె చనిపోతే వాళ్ళ బిడ్డలు కూడా మేము కూడా ఇన్నే పెడతాం మా అమ్మని, ఆమె కూడా దేవునికి పూజ చేసింది అని చెప్పి వాళ్ళు అక్కడ పెట్టారు. ఆమె చచ్చిపోయిన తర్వాత మా అమ్మ మళ్ళీ మా అమ్మ నాయన పూజ ఇచ్చింది, మా అమ్మకు వచ్చింది దేవుడు. ఇప్పుడు మా అమ్మ ఉన్నది, అయినా ఇక్కడ అందరం మళ్ళీ సమాజంలో ఎక్కువైపోతాయంట చెప్పేసి మా నాయన చనిపోతే అక్కడ సెంచర్ల కింద పెట్టినాము. మా అమ్మ చనిపోయినా మేము ఇక్కడ ఏం పెట్టేది లేదు, అక్కడే పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ స్థలం లేదు, మళ్ళీ గుడి ముందర కూడా అన్ని సమాధులు అయితే బాగుండదు అట్లా అని చెప్పేసి ఇక ఇద్దరు పెట్టిర్రు. ఇక తర్వాత పెట్టేది అక్కడే పెట్టినాం. అంకుల్ చెప్పిండు కదా ఈ ఫోటోలో ఉన్న ఆమె తినకి అమ్మవారు వచ్చిందంట. సో అంకుల్ ఏదైతే స్టోరీ చెప్పిండో తిన గురించి, అవే ఇక్కడ ఏదైతే మండపం లాగా ఉండి దాంట్లో అది సమాధి ఉంది కదా, అది ఇక్కడ మీకు ఫోటో చూపించాయి కదా, సో తనదంట సమాధి. ఇది ఇందాక చెప్పిండు కదా అంకుల్, ఈ మండపంలో ఉన్న సమాధి అక్కడ నేను ఫోటోలో చూపించిన ఆమెది అది సమాధి. దాని పక్కన ఉన్నవి వేరే వాళ్ళ సమాధిలో, అంటే వాళ్ళు కూడా తను చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ అమ్మవారికి సేవలు చేసినారంట. ఐ మీన్ వాళ్ళకి కూడా అమ్మవారు వచ్చింది. గైస్ మేమైతే ఇప్పుడు కొండపోచమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. అంకుల్ తాళాలు ఇచ్చిండు, పోతున్నాం. ఇక్కడైతే కొండపోచమ్మ అమ్మవారు ఇది ఉయ్యాలైతే కడుతున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇది ఇక్కడ పుట్ట కూడా వస్తుంది, ఇప్పుడు వస్తున్నట్టుంది. ఇక్కడ ఉయ్యాలైతే కట్టేసాం. అయితే కొడుతున్నాము వారికి. మంగళం జగదంబ మంగళం అంబ మంగళం జగదంబ మంగళం మంగళారూపిణి గౌరి మంగళం మంగళారూపిణి గౌరి మంగళం. వెళ్తున్నాం గైస్, ఇప్పుడైతే కొంచెం సేపు కూర్చున్నాం కదా, ఇంకా తాళం వేసేసి వెళ్ళిపోతున్నాం. చలో, ఈ వీడియో మొత్తం చూస్తున్నారు కదా. సో నేను ఫస్ట్ క్లారిటీగా అయితే లేదు, స్టార్టింగ్ నేను అంకుల్ ఎక్కడి నుంచి అయితే చెప్తుండో కొన్ని క్లిప్స్ అట్లా తీసుకున్నా. యాక్చువల్గా నేను ఫుల్ బ్లాగ్ చేయాలని అనుకోలేదు. ఏదో ఇంకా అంకుల్ నాకు స్టోరీ చెప్తుంటే ఎందుకు పోస్ట్ చేయొద్దు, ఎందుకు యూట్యూబ్లో పెట్టకూడదు, ఎందుకంటే ఇక్కడ దీని గురించి అంతగా నేను యూట్యూబ్లో కానీ ఎక్కడ ఎవరికి తెలియదు. యాక్చువల్గా ఈ టెంపుల్ చాలా తక్కువ, ఒక 100%లో ఒక 10-5% మాత్రమే ఈ టెంపుల్ తెలుసు. సో మా అంకుల్ మంచిగా స్టోరీ చెప్తుంటే నాకు వీడియో తీయాలనిపించింది. సో అక్కడ నుంచి నేను తీసినాను. సో నెక్స్ట్ టైం వస్తే నేను మొత్తం కంప్లీట్గా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ వస్తే, తెలీదు ఎప్పుడు వస్తాను అనేది, బట్ మీకు తెలియాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి నాకు తెలిసి మీ అందరికీ డౌట్ రావచ్చు ఎందుకు వచ్చినాం ఏంటి అని చెప్పేది. సో అది తెలియాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్కమింగ్ వీడియోస్లో చెప్తా. బాయ్ బాయ్.